హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. సో ఈ వీడియో వచ్చేసి శివరాత్రి ఈవినింగ్ అన్నమాట. యాక్చువల్గా శివరాత్రి వెళ్ళి చాలా రోజులే అయింది కదా, బట్ నాకు వీడియో పోస్ట్ చేయడానికి కుదరలేదు. సో అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అండ్ తిరుపతి వ్లాగ్స్ కూడా కొన్ని హోల్డ్లో ఉన్నాయి. యాక్చువల్గా డేటా అంతా కరప్ట్ అయిపోయింది. సారీ, కొన్ని కాదు, కంప్లీట్గా అన్ని కరప్ట్ అయిపోయినాయి, అన్ని హోల్డ్లోనే ఉన్నాయి. సో అందుకే పోస్ట్ చేయటానికి నేను కొంచెం చేయలేకపోతున్నాను. బట్ స్టిల్ నేను బ్యాకప్ కోసం ట్రై చేస్తున్నాను. కొంచెం టైం పడుతుంది. టైం పట్టినా కూడా నేను కంప్లీట్గా పోస్ట్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ఇక మన టాపిక్ లోకి వచ్చేస్తే, ఈ రోజు నేను శివలింగం తయారు చేసుకొని అభిషేకం చేసుకున్నాను. అంటే శివరాత్రి రోజు అన్నమాట. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి నార్మల్గా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. యాక్చువల్గా నేను మార్నింగే అభిషేకం చేయాలి, బట్ నేను నైట్ వాటర్ ఫ్రీజర్లో పెట్టడం మర్చిపోయాను. అన్నట్టు చెప్పలేదు కదా, నేను ఐస్తో శివలింగంని చేశాను. సో నైట్ ఫ్రీజ్ చేసుకుంటే మార్నింగ్ చేద్దాం అనుకున్నా, బట్ నైట్ పెట్టలేదు కాబట్టి మార్నింగ్ బౌల్స్లో వాటర్ పోసి పెట్టేశాను. అవి ఈవినింగ్కి రెడీ అయిపోయాయి. అసలు ఫ్రీజ్ అవ్వదు, టైం సరిపోదేమో, ఈసారి అభిషేకం అసలు కుదరదని అనుకున్నా. బట్ లక్కీలీ ఐస్ శివలింగం అయితే రెడీ అయిపోయింది. బట్ లాస్ట్లో కొంచెం అయితే డిసప్పాయింట్ అయ్యాను. అదేంటో మీకు తెలిసే ఉంటుంది కదా, తమ్నైల్లో టైటిల్లో ఆల్రెడీ చూసే ఉంటారు లాస్ట్లో ఎందుకు డిసప్పాయింట్ అయ్యాను. అండ్ నేను ఇక్కడ షూట్ చేసింది శివరాత్రి ఈవినింగ్ టైం అన్నమాట. సో అభిషేకం కోసం కాబట్టి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి పూజ స్టార్ట్ చేసేసాను. నార్మల్గా ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను, ఎందుకంటే ఈ అభిషేకం అయిన తర్వాత టెంపుల్కి కూడా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. మేము వెళ్ళే టెంపుల్ చాలా ఫేమస్ అండి. సో ఫుల్ రష్ ఉంటుంది, అందుకే కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి ఇలా సింపుల్గా చుడిదార్ని చూస్ చేసుకున్నాను. అండ్ ఆ రోజంతా ఉపవాసం అండ్ నైట్ జాగారం కూడా చేశాను. ఇయర్ మొత్తంలో నేను 2 days మాత్రమే ఇలా ఏం తినకుండా ఉంటానన్నమాట. ఒక్క వాటర్ తప్పితే ఇంకేమీ ముట్టను. అది శివరాత్రి రోజు అండ్ నోముల రోజు. అమాంగ్ ఆల్ ద గాడ్స్ లార్డ్ శివ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ అండి. ఎందుకంటే శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు కదా. సో ఏం జరగాలి అనుకున్నా కూడా మనం ఆయన ప్రమేయం లేనిదే లైఫ్ లేదు అని నా ఒపీనియన్. ఒక్కసారి ఆయన్ని నమ్మి చూడండి, మీరే మిరాకిల్స్ని చూస్తారు. అండ్ ఆఫ్టర్ దట్ లార్డ్ హనుమాన్ సెకండ్ మోస్ట్ ఫేవరెట్ అనమాట నాకు. సో అందుకే ఆ డేస్లో అంత ఇంట్రెస్ట్గా చేస్తాను ఏదైనా కూడా. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, శివుడికి అభిషేకం కోసం అన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఐస్తో చేసిన శివలింగం కాబట్టి ముందే రిఫ్రిజరేటర్ నుంచి బయటకు తీసేస్తే కరిగిపోతుంది కదా. సో అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత బయటకు తీసుకొని వెంటనే అభిషేకం చేసుకుంటే పీస్ఫుల్గా చేసుకోవచ్చండి. లేదంటే ఒక పక్క కరిగిపోతుందన్న టెన్షన్తో, ఇంకో పక్క ఏవి ఎక్కడ ఉన్నాయో తెలియక వెతుక్కుంటూ చేసుకోవాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా, ప్రశాంతంగా కూడా చేసుకోలేము. సో నేను ఈ అభిషేకానికి అంటే కావాల్సినవన్నీ రెడీ చేసుకొని ముందే ఇలా పెట్టేసుకుంటున్నాను. సో నేను ఈ అభిషేకానికి ఒక 3 cups తీసుకొని అందులో ఒక దానిలో పసుపు, ఒక దానిలో కుంకుమ, అలానే చందనం సెపరేట్ కప్స్లో తీసుకొని వాటర్ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. సో అక్కడితో మనకి 3 count కరెక్ట్గా అవుతాయి కదా. ఇంకో కప్లో కోకోనట్ వాటర్ కూడా తీసుకున్నాను, అవి ఎందుకో తర్వాత చెప్తా. నెక్స్ట్ 3 types ఆఫ్ ఫ్రూట్స్ని తీసుకొని మ్యాష్ చేసి పెట్టుకుంటున్నాను, అవి కూడా అభిషేకం కోసమే. 3 fruits అనే ఏం కాదు, మనం ఎన్నైనా తీసుకోవచ్చు. నా దగ్గర అప్పుడు ఈ 3 మాత్రమే ఉన్నాయి. గ్రేప్స్, బనానా, చిక్కు ఉంది. యాక్చువల్గా బనానా ఒక్కటే ఉంది. అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మా డాడీ అండ్ బ్రదర్ మిగతావి తీసుకొచ్చారు. అనుకోకుండా డాడీ ఒక ఫ్రూట్, బ్రదర్ ఒక ఫ్రూట్ తీసుకొచ్చారనమాట. సో అవి కూడా చిన్న చిన్న పీసెస్గా చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఫ్రూట్స్ పెడుతున్న ప్లేట్ చూసారా, ఆకు టైప్లో ఉంటుందన్నమాట. అది చాలా బాగుంటుంది. అంటే ఇస్తరాకులో నైవేద్యం అట్లా పెట్టి దేవుడి దగ్గర పెడితే చాలా బాగుంటుంది అనమాట. పూజ గదిలో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను నేను అది. బట్ అన్ఫార్చునేట్లీ మమ్మీ ఒకరోజు కాదు, అది యూస్ చేసిన తర్వాతనే ఆ నెక్స్ట్ డేనే వాష్ చేసి కింద పడేసింది. ఆ రోజు ఒక ఫన్ అనమాట, సైలెంట్గా వచ్చి చూపిస్తుంది పగలు కొట్టేసానని చెప్పి. అది ఎట్లా జరిగిందంటే, సుత్తి ఉంటుంది కదా మన ఇంట్లో, హ్యాండిల్ పట్టుకొని ఉంటే ఆ పైన ఉన్న ఐరన్ది సెపరేట్గా కింద పడిపోయింది. ఆమెమో హ్యాండిల్ పట్టుకుంటే అది వచ్చి కింద దీని మీద పడిపోయింది అనమాట. ఇంకా ఆ రోజు లక్ అనే చెప్పాలి, కాళ్ళ మీద పడలేదు. అండ్ తర్వాత ఇక్కడ చక్కెర, ఆవు పాలు, తేనె, నెయ్యి కూడా పెట్టుకున్నా.
యాక్చువల్‌గా ఆవ పెరుగుతో చేస్తే కూడా చాలా మంచిది. బట్ అది నాకు దొరకలేదు. ముందు రోజు నైటే మనం చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే అవి బయట దొరకడం కూడా చాలా కష్టం. సో, దానికి బదులు నేను ఇక్కడ కోకోనట్ వాటర్‌ని తీసుకున్నాను. చక్కెర, తేనె, నెయ్యి, పాలు 4 ఐటెమ్సే అయ్యాయి కదా! సో, నేను కొబ్బరి నీళ్ళను కూడా యాడ్ చేసుకున్నాననమాట. దాంతో 5 ఐటెమ్స్ కలిపి అయితాయి కదా! ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత శివలింగం పెట్టడం కోసం ఒక పెద్ద సైజ్ ప్లేట్ తీసుకున్నాను. యాక్చువల్‌గా ఐస్ శివలింగం వైట్ కలర్‌లో ఉంటుంది కాబట్టి సరిగ్గా కనపడదు అని అందులో గ్రీన్ కలర్ కవర్ వేయటానికి ట్రై చేశాను. కానీ అది రాలేదు. పేపర్ ప్లేట్ పెడితే నానిపోతుందని చెప్పి ఇక లైట్ తీసుకొని ఆ పెద్ద ప్లేట్‌లోనే చిన్న ప్లేట్ లాంటిది ఫిక్స్ చేశాను. ఫైనల్లీ నా శివలింగం కోసం ఫ్రీజర్‌లో పెట్టిన ఐస్ తెచ్చేసాను చూడండి. బానే ఐస్ కట్టింది. అసలు అవ్వదనుకున్నా ఆ టైంకి. వాటర్‌ని ఇలా ఒక బౌల్‌లో, ప్లేట్‌లో అండ్ చిన్న గ్లాస్‌లో తీసి ఫ్రీజ్ చేసుకున్నాను. మనం 2 ఈక్వల్ బౌల్స్‌లో తీసుకున్నా కూడా సరిపోతది. యాక్చువల్‌గా ప్లేట్‌కి బదులు ఆ 2 బౌల్స్‌లో ఐస్ క్యూబ్స్‌ని ఉల్టా పల్టా వేస్తే ఇంకా చాలా బాగా వస్తదనమాట శివలింగం మనకి. నేనిక్కడ ఐస్ క్యూబ్స్ రావట్లేదని చెప్పి కొంచెం వాటర్‌లో డిప్ చేశాను గ్లాస్‌ని. ఫైనల్‌గా సెట్ అయిపోయింది నా శివలింగం. చాలా బాగా వచ్చింది కదండీ శివలింగం. నాకైతే చాలా బాగా నచ్చేసింది. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే చేశాను. బట్ అది షార్ట్ వీడియో కింద పోస్ట్ చేశాను. అండ్ నేనిక్కడ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాటితో అభిషేకం స్టార్ట్ చేశాను. ముందు ఆవు పాలు, నెయ్యి, తేనె, చక్కెర, కొబ్బరి పాలతో చేశాను. ఆవు పాలు, కొబ్బరి నీళ్ళతో కొద్ది కొద్దిగానే వేశానండి. అంటే మెల్లగా చేశాను. ఎందుకంటే శివలింగం కరిగిపోతుంది గదా! సో, ఎక్కువ వేయలేదు. చక్కెర, తేనె, నెయ్యితో మాత్రం మొత్తం వాటితో చేసేసాను తీసుకున్న వాటితో. దట్ టూ మనం అభిషేకం చేసినవన్నీ పడేయకూడదు కాబట్టి కొంచెం కొంచెమే చేసుకున్నాను నేను ఈసారి. కానీ అభిషేకం చేస్తున్నప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండీ! మీకు ఎలా ఉంటదో తెలీదు కానీ అభిషేకం చేస్తున్నప్పుడు ఎంత పీస్‌ఫుల్‌గా అనిపిస్తదంటే, అంటే మన చేతులతో మనం చేసుకుంటే చాలా బాగా అనిపిస్తదండి నాకైతే. అంటే శివరాత్రి రోజు మనం టెంపుల్స్‌లో అభిషేకం అయితే ఖచ్చితంగా చేయలేము. చాలా రేర్‌గా దొరుకుతుంది మనకి. దట్ టూ హైదరాబాద్‌లో శివలింగం దొరకటం అంటే టెంపుల్‌లో శివలింగం ఉండి మన చేత్తో అభిషేకం చేసుకోవటం అంటే చాలా గ్రేట్. అలానే టెంపుల్‌లో చేయటానికి కుదిరితే మాత్రం నేను ఆ అవకాశాన్ని గూడా వదులుకునేదాన్ని కాదు. బట్ నాకైతే కుదరలేదు. ఎక్కడ దగ్గరలో కూడా టెంపుల్స్ ఏమీ లేవు. శివలింగంకి మన చేత్తో మనం పూజ చేసుకోవటానికి నాకైతే ఎక్కడ కుదరలేదు. సో, అందుకే నేనే ఇలా తయారు చేసుకొని శివలింగాన్ని నేనే ఇట్లా అభిషేకం చేసుకుంటున్నాననమాట. ఇక పాలు, చక్కెర, తేనె వీటి తర్వాత ఫ్రూట్స్‌తో కూడా అభిషేకం చేశాను ఒక్కొక్కటిగా. లాస్ట్ ఇయర్ అయితే 5 పళ్ళ రసాలతో కూడా చేశాను. బట్ ఈసారి చెయ్యలేదు. నేనే ఇంట్లో ప్రిపేర్ చేసి చేసుకున్నా లాస్ట్ టైమ్. అండ్ వీటితో అభిషేకం అయిపోయిన తర్వాత ఈ పంచామృతంని ఒక బౌల్‌లోకి జాగ్రత్తగా తీసేసుకొని శివలింగంని మొత్తం నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడ ఇలా వాటర్‌తో శుభ్రం చేస్తున్నప్పుడు చాలా భయమేసిందండి. అసలు ఎక్కడ కరిగిపోతుందో అని. అండ్ ఇలా క్లీన్ చేసుకున్నాక మనం ముందు రెడీ చేసుకున్నాం కదా! 3 గ్లాసెస్‌లో పసుపు నీళ్లు, కుంకుమ, చందనంతో వాటితో కూడా అభిషేకం చేశాను. ఒకదాని తర్వాత ఒకటి. పసుపు నీళ్లు పోసే వరకు ఉందండి శివలింగం చక్కగా. కుంకుమతో స్టార్ట్ చేశాక కొద్ది కొద్దిగా కరగటం స్టార్ట్ అయింది. ఇక ఆగదు ఈసారి నా పూజ కంప్లీట్ అవ్వదు అనుకున్నా. చాలా భయమేసిందండి అసలు. ఇక గట్టిగా తలుచుకొని శివయ్య అని మళ్ళీ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఒక్క డ్రాప్ కూడా కారలేదంటే మీరు నమ్ముతారా? నిజమండి. అదే జరిగింది అసలు. చూడండి మీకే తెలుస్తది. ఫస్ట్ పెట్టినప్పటికి కుంకుమతో చేసే అభిషేకంకి ఎంత తేడా ఉందో చూడండి. మళ్ళా ఆ తర్వాత కూడా నార్మల్ శివలింగం ఆకారానికే వచ్చేసింది. జస్ట్ కొంచెం మాత్రమే కరిగింది. అది కూడా ఆ తర్వాత కరిగినట్లు కూడా అనిపించలేదు. అలా జరిగింది ఆ రోజు అసలు. నిజంగా శివలింగం కరిగిపోయి ఉంటే ఆ రోజంతా చాలా బాధపడుతూ ఉండేదాన్నండి. నిజంగా అసలు చాలా గ్రేట్ అనిపించింది నాకు. మళ్ళా లాస్ట్ వరకు కూడా ఒక డ్రాప్ వాటర్ కూడా కారలేదండి ఆ శివలింగం నుండి. పూజ కంప్లీట్ అయ్యే వరకు కూడా 1 అవర్ వరకు కూడా అది అట్లనే ఉంది. పసుపు, కుంకుమ, చందనంతో అభిషేకం చేశాక కూడా మళ్ళీ శివలింగంని వాటర్‌తో కూడా శుభ్రం చేశాను.
ఆ పార్ట్‌ని కట్ చేశాను. వీడియో లెంథీ అవుతుందని చెప్పి. చూడండి మీకే తెలుస్తది గదా! ముందు పసుపు, కుంకుమ నీళ్ళతో ఎర్రగా ఉండేది శివలింగం. ఇప్పుడు తెల్లగా కనిపిస్తుంది గదా! వాష్ చేసేసాననమాట. అయినా గూడా శివలింగం అట్లనే ఉంది. ఇంకా పూలతో అలంకరించేశాను ఆ శివయ్యని. దానికంటే ముందు శివుడికి బాగా ఇష్టమైన బిల్వపత్ర ఆకు కూడా శివుని పైన ఉంచాను. అసలు వీటన్నిటితో అభిషేకం చెయ్యకపోయినా కూడా ఆయనకి ఈ ఒక్క బిల్వపత్ర ఆకు పెడితే చాలంట శివుడికి. చాలా మంచిదని చెప్తారు. సో, నేనింకా ఆ బిల్వపత్ర ఆకును కూడా పెట్టేసి పుష్పాభిషేకం గూడా చేసేశాను నా దగ్గర ఉన్న పూలతో. ఈ అభిషేకం అది నేనొక్కదాన్నే చేశాను. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళంతా ఉపవాసం లేరనమాట. తినేశారు. సో, అలా చేయకూడదు కాబట్టి నేనొక్కదాన్నే చేసుకున్నాను. తర్వాత అభిషేకం కంప్లీట్ అయిన తర్వాత హారతిచ్చేశాను. చూడండి మీరిక్కడ ఇప్పటికీ శివలింగం కరగలేదు. నేనింకా చాలా సేపే చేశాను అభిషేకం. అంతసేపు ఆ వీడియోలో నేను పోస్ట్ చేయలేను కదా! లెంత్ ఎక్కువైతదని షార్ట్ చేసేసాను. బట్ స్టిల్ చూడండి స్టార్టింగ్‌లో ఎలా ఉందో శివలింగం అలానే ఉంది. హీట్ తగులుతున్నా కూడా అంటే అభిషేకం చేసేటప్పుడు ఐ మీన్ హారతి ఇచ్చేటప్పుడు హీట్ తగులుతుంది గదా! అయినా కూడా అది శివలింగం అట్లానే ఉంది. పూలతో నిండిపోయారు. మీకు క్లియర్‌గా కనిపించకపోవచ్చు. లాస్ట్‌లో మీకు చూపించడం కోసం షూట్ చేశాను దగ్గర నుంచి చూపించడానికి. బట్ జూమ్ చేసినా గూడా అది కనిపించలేదు. పువ్వులు మొత్తం నిండిపోయి ఉన్నాయి. మనం కదపకూడదు కదా! సో, ఇంకా అలానే ఉంచేసాననమాట. ఇక నేను పూజ కంప్లీట్ చేసుకున్నాక అమ్మ కూడా వచ్చేసింది. నేను యాక్చువల్‌గా విభూది వేయటం మర్చిపోయానసలు. పక్కనే పెట్టుకున్నా వేసుకుందామని. ఐ మీన్ వేద్దామని ఆయనకి. బట్ అది అప్పుడు కనిపించలేదు. శివుడికి అసలైంది విభూదే కదా! లాస్ట్‌కి మమ్మీ వచ్చి చూసి వేసింది. పూలు, బిల్వపత్ర ఆకు, ఇంకా విభూది వేసి ఆయనకి వచ్చేసిందనమాట. తర్వాత నేను కూడా విభూతిని వేసేసాను. ఇంకా నెక్స్ట్ మనం పాలు, పళ్ళు, తేనెతో చేసిన పంచామృతం ఉంది గదా! దాన్ని బాగా కలిపేసుకొని నేను కొంచెం తీసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళకందరికి పెట్టేసేసాను. అసలు నిజంగా పంచామృతం అని పేరు కాదు గానీ నిజంగా అమృతంలా ఉందండి. సీరియస్‌లీ నేనంత టేస్ట్ ఉంటదని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే లాస్ట్ టైమ్ కూడా ఇలానే చేశా అని చెప్పా కదా! అది అంత రుచిగా రాలేదు. అందులో ఏం మిస్టేక్ జరిగిందో ఏమో తెలీదు గానీ, కొంచెం చేదైతే తగిలింది. మేబీ జ్యూసెస్‌తో చేసాం కదా! అందుకే ఏమో. అన్నీ కలిసిపోయి అలా వచ్చిందేమో. బట్ ఈసారి మాత్రం నిజంగా అద్భుతంగా ఉంది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. శివుడికి ఇలా అభిషేకం చేయటం, ఆ పంచామృతం తీసుకోవటం చాలా బాగా అనిపించింది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది నాకు ఆ రోజంతా. ఈసారి ఇంకా గట్టిగా ప్లాన్ చేయాలి. ఎందుకంటే మధ్య మధ్యలో కొంచెం కరిగిపోతుందేమో అని భయంతో ఉన్నాం కదా! నెక్స్ట్ టైమ్ అలా అవ్వకుండా చూసుకోవాలి. ఇలా ఇంకా అందరికి ప్రసాదం అది ఇచ్చేసిన తర్వాత టెంపుల్‌కైతే స్టార్ట్ అయిపోయాము. నైట్ 9:30 అట్లా అయినట్లుంది మేము టెంపుల్‌కి స్టార్ట్ అయ్యేసరికి. శివరాత్రి కదా! జాగారం అది చేస్తుంటారు కాబట్టి ఆ టైంలో కూడా టెంపుల్ రష్‌గానే ఉంది. మేము వెళ్ళే ప్లేస్‌లో 3 డేస్ ఆ శివరాత్రికి చాలా బాగా చేస్తారు. యాక్చువల్‌గా నేను వీడియో షూట్ చేశాను టెంపుల్‌ది గూడా. బట్ చెప్పా కదా! కరప్ట్ అయిపోయిందని. సో, అది పోస్ట్ చేయలేను నేను. ఇంకోసారి ఎప్పుడైనా ఆ టెంపుల్‌కి వెళ్ళినప్పుడు నేను షూట్ చేసి పెడతాను. ఇంకా నెక్స్ట్ టెంపుల్ నుండి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ కూడా సెలబ్రేట్ చేసి అండ్ ఆ రోజు జాగారం టైంలో నేను ఏమేం చేశాను అనేది నెక్స్ట్ ఫుల్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో, మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా చూడాలి అంటే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసేయండి. ఇప్పటికే లెంత్ ఎక్కువైంది కాబట్టి ఈ వీడియోని నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియో మాత్రం కంటిన్యూ వీడియో నేను పోస్ట్ చేస్తాను. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మన అమ్ము ఆంధ్ర పిల్ల ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే మన లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థాంక్ యూ. సీ యూ ఆల్.